టిఆర్ఎస్ పార్టీ పిలిపించింది ధర్నాలకి. ఎమ్మటే నిన్న రాత్రి ఆర్డర్ ఇచ్చి నిన్న ఉదయం ఊకిన ఫ్లెక్సీలు పెట్టారు, కొబ్బరికాయలు కొట్టారు. కల్లూరు మండలం వెళ్ళిపోయింది 70% వెళ్ళిపోయింది మేడం. గవర్నమెంట్ ఏంటంటే మొక్కుబడిగా ఏదో పెట్టలేదు అనిపించుకోవడం కోసం పెట్టడం తప్ప ఏం లేదు. ఈరోజు ఈ ధర్నా ముఖ్య ఉద్దేశం, ఈరోజు రైతులు వరి వేసి ఇలా దారుణమైన పరిస్థితుల్లో ఒక్కొక్కళ్ళు 1300, 1270 కూడా పచ్చోట్లు అమ్ముకునే పరిస్థితి ఏర్పడింది. ఇప్పటికే అన్ని గ్రామాల నుంచి కూడా 70-80% ధాన్యం పచ్చోట్లు అమ్ముకోవడం జరిగింది. కానీ గవర్నమెంట్ సెంటర్లు బీఆర్ఎస్ ధర్నా పిలుపు మేరకు నిన్న రాత్రి ఆర్డర్ ఇచ్చి అప్పటికప్పుడు ఫ్లెక్సీలు కట్టి ఒక కొబ్బరికాయ కొట్టి వదిలేశారు. ఇంతవరకు ఏ సెంటర్కి బస్తాలు కానీ లారీలు మాట్లాడటం కానీ మిల్లర్స్లు మాట్లాడటం కానీ పైన అధికారులు కూడా ఏం చేయలేని పరిస్థితిలో గవర్నమెంట్ కొనుగోలు చేయొద్దు, మీరు అట్లా ఉండండి అన్న ఉద్దేశంతో ఈరోజు ఈ పరిస్థితి రైతులకు ఏర్పడింది. ఈ దుస్థితి నుంచి రైతులను కాపాడాలంటే గత టీఆర్ఎస్ ప్రభుత్వంలో మార్చి 15 నుంచి స్టార్ట్ చేసి ఎమ్మటే ధాన్యం రావటం, కొనటం, మిల్లర్స్కు తోలటం, మిల్లుల్ని రెడీ చేయటం, లారీలు రెడీ చేయటం, ఏ రైతుకి కూడా ఇబ్బందికర పరిస్థితి లేకుండా ఆ రోజు ధాన్యం కొనటం జరిగింది కేసీఆర్ గారు. కానీ ఈరోజు ఈ ముఖ్యమంత్రి గారు ఈ ధాన్యం కొనాలంటే కేంద్రం అనుమతి ఇవ్వట్లేదు, మేమేం చేయాలని మాట్లాడుతున్నారు అసెంబ్లీలో. కానీ ఈ దుస్థితి రైతులు గతంలో ఎప్పుడూ లేని విధంగా ఉంది. కాబట్టి ఇప్పుడు కొన్న ఈ 30% ధాన్యాన్ని అయినా ఎక్కడి నుంచి అయినా ఈ గవర్నమెంట్ కొంటదని, ఈ మిగిలిన రైతులను ఆదుకుంటుందని. కానీ ఇటువంటి పరిస్థితి రాకుండా ఉండాలంటే ఈ గవర్నమెంట్ ఉన్నంతకాలం రైతులకి దుస్థితి తప్పదని రైతాంగం అనుకుంటున్నారు ఈరోజు ఉన్న పరిస్థితుల్లో. కాబట్టి ఈ గవర్నమెంట్ ఎగనైనా మేల్కొని ఉన్నదాన్ని అయినా గవర్నమెంట్ ధరకు కొంటారని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నారు.